18 monthsలో $1 బిలియన్ డీల్గా పాసిబులా? ఒక చిన్న కథ పెద్ద లెసన్ వినండి. చిన్న పిల్లల నుండి ముసలోళ్ళ వరకు రోజు వాడే యాప్ యూట్యూబ్ అయిపోయింది ఇప్పుడు. ఈ కథ యూట్యూబ్దే. ఫౌండర్స్ చాడ్ హుర్లే, స్టీవ్ చెన్ అండ్ జావేద్ కరీం ముగ్గురు పేపాల్లో కలిసి పనిచేసిన ఇంజనీర్స్. పర్సనల్గా డబ్బులు ఉంది, కానీ ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది. మార్కెట్లో వాళ్ళు ఒక ప్రాబ్లం అబ్జర్వ్ చేశారు. ఆన్లైన్లో వీడియో షేర్ చేయడం అంటే చాలా కష్టమని. ఒకరోజు వాళ్ళు వీడియో చూడాలనుకున్నారు, ఆన్లైన్లో సెర్చ్ చేశారు. సో ఏం సెర్చ్ చేసినా వీడియోస్ దొరకట్లేదు. ఈవెంట్స్ రిలేటెడ్ సెర్చ్ చేసినా అలాంటి వీడియోస్ దొరకట్లేదు. అండ్ షేర్ చేయడం చాలా కష్టంగా ఉంది. అప్పుడే వాళ్ళకి వచ్చిన క్వశ్చన్, వీడియోస్ని సింపుల్గా షేర్ చేయలేమా అని. 2005 ఫిబ్రవరిలో యూట్యూబ్ని ఒక గ్యారేజ్లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇది డేటింగ్ కోసం, అంటే లవ్ కోసం కాదు. పీపుల్ ఒక షార్ట్ వీడియోలో తన గురించి తనే ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనే కాన్సెప్ట్. కానీ రోజులు గడుస్తుంది, ఒక్క వీడియో కూడా అప్లోడ్ అవ్వట్లేదు. సో ఫైనల్గా ఐడియా ఫెయిల్యూర్ అయింది. అప్పుడే వాళ్ళకి క్లారిటీ వచ్చింది, ప్రాబ్లం డేటింగ్ కాదు, అప్లోడ్ చేయడం చాలా ఈజీగా ఉండాలి అని. డేటింగ్ ఐడియా వదిలేశారు. ఎనీ వీడియో ఎనీ వన్ కెన్ అప్లోడ్ అన్నట్టుగా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే ఎవరైనా ఎప్పుడైనా వీడియోని అప్లోడ్ చేయొచ్చు అన్నట్టుగా. 2005 ఏప్రిల్ 23న ఫస్ట్ వీడియో అప్లోడ్ అయింది. జావేద్ కరీం జూలో మాట్లాడిన ఒక సింపుల్ 19 seconds వీడియో. టైటిల్ మీ అట్ ద జూ. సింపుల్ వీడియో, కానీ అప్లోడ్ చాలా ఈజీ. 2005 మేలో అందరికీ యాక్సెస్ ఇచ్చారు, అందరూ అప్లోడ్ చేసేలాగా. ఎవరైనా వీడియో అప్లోడ్ చేయొచ్చు. స్లోగా యూజర్స్ స్టార్ట్ అయ్యారు. ఒక నైకీ యాడ్ వైరల్ అయింది యూట్యూబ్లో. సడన్గా 1 million views. అప్పుడే అందరికీ యూట్యూబ్ ఒక పవర్ అర్థమైంది. కానీ ప్రాబ్లం ఇక్కడే, సర్వర్ కాస్ట్ పెరుగుతూ ఉంది. మనీ ప్రెజర్ స్టార్ట్ అయింది, ఎందుకంటే ఇది ఫ్రీ యాప్ కదా. అప్పుడే సికోయా క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసింది. గ్రోత్ స్పీడ్ పెరిగింది. 2006లో న్యూ డేంజర్, కాపీరైట్ ఇష్యూస్, బ్యాండ్ విడ్త్ బిల్స్ పెరిగాయి. ఫ్యూచర్ రిస్క్గా అనిపిస్తూ ఉంది. అప్పుడే గూగుల్ ఇంట్రెస్ట్ చూపించింది. 2006 అక్టోబర్లో డీల్ క్లోజ్ అయింది. వాల్యూ $1.65 బిలియన్. జర్నీ టైం ఓన్లీ జస్ట్ 18 months. లెసన్ సింపుల్, పర్ఫెక్ట్ ఐడియా కాదు. రైట్ ప్రాబ్లమ్ని సింపుల్గా సాల్వ్ చేస్తే హిస్టరీ క్రియేట్ చేస్తుంది.